మీపై ఏసీబీ కేసు నమోదైంది. డబ్బులు పంపకపోతే అరెస్టు తప్పదు అంటూ సైబర్ నేరగాళ్లు అమాయకుల భయాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విద్యుత్ శాఖ ఉద్యోగికి ఏసీబీ అధికారులమని చెప్పి కేటుగాళ్లు ఫోన్ చేశారు. భయాందోళనకు గురైన ఆయన నుంచి మొదట రూ. 10 లక్షలు డిమాండ్ చేయగా చివరికి రూ. 50 లక్షలు ఆన్లైన్ ద్వారా గుంజారు. బాధితుడు మోసపోయానని గ్రహించి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖలేవీ ఫోన్లలో డబ్బులు డిమాండ్ చేయవనేలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బెదిరిస్తే అతన్ని దాదాపు ₹1,00,000 అతను ఫోన్పే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక బాలయ్య అనే వ్యక్తి, తర్వాత ఇంకో కొంతమంది కూడా ఎంప్లాయీస్ని బెదిరించినట్టు అర్థమవుతుంది మాకు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలను ఏసీబీ పేరు మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద కొంతమంది సైబర్ నేరస్తులు ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులను కానీ, లేకపోతే సామాన్య ప్రజలను కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, వృద్ధులను కానీ, మహిళలను కానీ టార్గెట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకటి ఇప్పుడు ఏసీబీ పేరు మీద ఫోన్ చేసి మీ మీద దాడి చేస్తాం, నువ్వు తప్పించుకోబో అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో అతను ఒక భయాందోళన గురి చేసి దూరం పంపించి ఆ భయం నుంచి వాడు పైసలు తీసుకున్నాడు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పోలీసులు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి పైసలు అడగరు. ఆర్బీఐలో ఈ ఫోన్పేలలో చేయమని చెప్పరు ఫస్ట్. ఎందుకు అనంటే పోలీస్ పని కాదు. పోలీసులు ఒకవేళ కేసు అయితే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కేసు ఉంటాయి ఎప్పుడు కూడా పోలీసులు ఫోన్ల పేర్ల మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద మిమ్మల్ని వేధించరు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అన్నా, ఎందుకంటే దీని బారిన చాలామంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిజిటల్ అరెస్టు పోలీస్ పేరు మీద ఎవ్వరు మిమ్మల్ని భయపెట్టినా కూడా భయపడద్దు. ఏదన్నా ఉంటే ఇది చట్టం ప్రకారం నడిచే, రాజ్యాంగం ప్రకారం నడిచే వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా అవసరం ఉంటే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుకు మనం లీగల్గా సమాధానం చెప్పగలిగితే, లేకపోతే మనకు అవకాశం ఇస్తారు, మనం చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఇక్కడ మీకు ఏ అవకాశం లేకుండా చేసి మిమ్మల్ని భయానికి, ఆందోళన గురి చేసి మీ భయం నుంచి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు గుంజుకుంటున్నారు. పాత రోజులలో దొంగలు కత్తి పట్టో, లేకపోతే కట్టెలు పట్టో, కొట్టో పైసలు గుంజుకునేది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని సేమ్ పని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆందోళన పడద్దు. ఫస్ట్ ఆందోళన పడకుండా డైరెక్టు వాళ్ళు ఏదన్నా ఉంటే 100 డైల్ చేయాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను, ఫ్రెండ్స్ను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఎందుకంటే బాంబే నుంచో, ఢిల్లీ నుంచో వాడు అరెస్ట్ చేస్తున్నానని మిమ్మల్ని బెదిరిస్తే వాడి ఇక్కడికి రావడానికి మీకు 24 గంటలు పడుతుంది. 24 గంటలు అనేది మాకు ఎక్కువ టైం. జస్ట్ ఒక 2 minutes మీరు ఫోన్ చేస్తే ఎంత దూరం ఉన్నా 5 నుంచి 10 నిమిషాలలో లోకల్ పోలీస్ వచ్చి మీకు సమస్యను అడ్రస్ చేస్తారు. కాబట్టి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇవన్నీ సైబర్ నేరస్తుల పన్నాగాలు. ఈ సైబర్ నేరస్తులు మన డాటా తీసుకొని, థర్డ్ పార్టీ నుంచి డాటా తీసుకొని వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ పెట్టుబడి ఏం లేదు, ఇలా మన భయమే. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది అంటే భయం అనేది ఫస్ట్ మీరు వదిలేస్తే సైబర్ నేరస్తులు వాళ్ళు పనులు ఆగిపోతాయి.